కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కర్ణాటకలో జరుగుతున్న సామాజిక ఆర్థిక సర్వేపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు నిరాకరించడం హాట్ టాపిక్ అయింది. దాంతో ఈ వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా తయారైంది. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక విద్యా సర్వే కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్లతో వారు మా ఇంట్లో సర్వే చేపట్టవద్దని తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వ సామాజిక సర్వే కులగణనలో తాము పాల్గొనబోము అంటూ తమ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లతో మూర్తి దంపతులు చెప్పారు. తాము అగ్రకులానికి చెందినవారమని, వెనుకబడిన కులాల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే తమకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అదేవిధంగా ఎన్యూమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి మేం వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదు, అందుకే ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదని రాశారు. నారాయణమూర్తి సుధామూర్తి దంపతులపై కర్ణాటక ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వారిపై సెటైర్లేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. ఇన్ఫోసిస్ ఉన్నంత మాత్రాన అంతా వాళ్లకే తెలుసేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ అంటే దేవతలకు గురువైన బృహస్పత అని ప్రశ్నించారు. ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు, 7 కోట్ల జనాభా సర్వే అని 20 సార్లు చెప్పామన్నారు. వాళ్లు ఏది కావాలంటే అది రాసుకోనివ్వండని, ఈ సర్వే దేని గురించి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు సిద్దరామయ్య. ఇన్ఫోసిస్ ಅಂತಂದ್ರೆ ಅವರು బృహస్పతినా? ఈ విషయంలో ప్రతిపక్ష బీజేపీ నారాయణమూర్తి దంపతులకు మద్దతుగా నిలిచింది. మూర్తి దంపతుల విషయంలో ప్రభుత్వం తీరును బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపిందే. కానీ మూర్తి దంపతులు తమ అభిప్రాయాలతో రాసిన నోట్ను బహిర్గతం చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కార్ మాట తప్పి ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. సుధామూర్తి ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమెను బీజేపీ ప్రభుత్వమే రాజ్యసభకు నామినేట్ చేసిందే. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చేపట్టిన సామాజిక సర్వే కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. 420 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి, బలహీన వర్గాలకు మరింత సమర్థవంతంగా సాధికారత కల్పించడంలో ఈ డేటా సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.